రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలారెడ్డి ఈ నెల 20న తెనాలిలో జరిగే సభకు హాజరు కానున్నారు. ఆ వివరాలను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లడించారు. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన తెనాలిలో జరిగే సభలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి హాజరవుతారని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలోని రైతు సోదరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు టౌన్ అధ్యక్షులు ఖలీల్, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్రావు, జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్ఎం శెట్టి శివరామకృష్ణ ప్రసాద్, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కె కోటేశ్వరరావు, వై శంకర్రావు, ఏ కృష్ణ, ఎస్ సుబ్బారావు, ఎన్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఎలాంటి చేర్పు ఆ చట్టాన్ని నీరుగారి తూట్లు పొడిచేట్టుగా నీరుగార్చేదానికి వ్యతిరేకంగా మా జాతీయ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద ఆందోళన చేపడుతున్నాం. అందులో భాగంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి కిరిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మొత్తం యాత్ర చేపట్టారు. ఎక్కడ అనంతపూర్ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా వెళ్ళే దాంట్లో. అందులో భాగంగా ముఖ్యంగా ఇది 20వ తారీఖు అంటే ఇవాళ 17, రేపు వచ్చేటువంటి శుక్రవారం ఉదయం 10 గంటలకి మన తెనాలి వస్తున్నారు. అందులో ఆ యాత్రలో భాగంగా అది ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. ఈ పరిరక్షణ యాత్ర మన తెనాలి నడిబొడ్డులో మున్సిపల్ ఆఫీస్ దగ్గర పురవేదిక మున్సిపల్ మార్కెట్ ప్రాంగణంలో అక్కడ మన అందరినీ పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఆ పబ్లిక్ మీటింగ్కి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన ప్రాంత ప్రజలందరూ, తెనాలి టౌనే కాదు, తెనాలి నియోజకవర్గమే కాదు, ప్రక్కన మనకు ఆనుకుని ఉండి ఏదో జిల్లాలు డివైడ్ చేసినా కానీ అటు వేమూరు ఉంది, అమర్తలూరు మండలం ఉంది, వేమూరు మండలం ఉంది, కొల్లూరు మండలం ఉంది, పక్కన దుగ్గిరాల మండలం ఉంది, తెనాలిలో ఉన్న కొలకలూరు, తెనాలి రూరల్లో కొలిపర మండలాలు ఉన్నాయి. ఈ ప్రజలందరూ ముఖ్యంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఇప్పుడు వరకు ఇంకా ఆ చట్టం అమల్లోకి రావాలి. కొత్త చట్టం రేపు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది దాని కష్ట నష్టాలు, మీకు వచ్చే నష్టాలు. దానికి ముందే మేము మిమ్మల్ని అవేర్ చేస్తున్నాం. నష్టం జరగబోయేది వ్యవసాయ కూలీలకి, వ్యవసాయ రైతులకి. కాబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులందరూ కూడా అందరూ కనీసం వచ్చి మీటింగ్కి మీరు పాల్గొంటే, ఇక్కడ మీటింగ్ సభలు సక్సెస్ అయితే అప్పుడు దీన్ని ప్రభుత్వం కూడా పరిపాలించే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, అన్నిటికంటే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు ముందు కళ్ళు తెరవాలి. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా మొత్తం మీద మన తెనాల్లో జరుగుతుంది ఈ పరిరక్షణ యాత్ర. అందులో దాని గురించి వివరించడానికి మన గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ గారు వచ్చారు. అలాగే సిటీ ప్రెసిడెంట్ ఖలీల్ గారు వచ్చారు. ఇప్పుడు సుధీర్ గారు మన జిల్లా ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ చట్టాన్ని నిలిపివేసి యథావిధిగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి, రైతు కూలీలకి ఎవరికి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవనం సాఫీగా సాగాలని చెప్పి కోరుకుంటూ మీడియా మిత్రులను నేను కోరేది ఏంటంటే, ఈరోజు జరిగినటువంటి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు పొద్దున్న 20వ తారీఖున జరగబోయేటువంటి షర్మిలారెడ్డి గారి మన తెనాలి మున్సిపల్ మార్కెట్ యొక్క కూడలి నందు ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి దానికి మీ సహాయ సహకారాలు అందించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా